Hello, story lovers. Welcome back to my channel. Madly in Love Part 273. మరి అది కాకపోతే ఇంకేంటి అని ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్న అతన్ని ఆపి, మీరు కొద్దిసేపు కుదురుగా ఉంటే నేను చెప్పేది మీకు తెలుస్తుంది అనగాని, నువ్వు పెద్ద మూడ్ స్పాయిలర్ తెలుసా? సరే విషయం ఏంటో చెప్పు అనగాని, మా వదిన్ని గమనించారా అనగాని చూశాను. నిజంగానే కామెడీగా ఉంది అనగానే దక్ష తల కొట్టుకోవడంతో, సరే సరే విషయం ఏంటో చెప్పు అని అన్నాడు. తన మెడలో ఉంది చూడండి నెక్లెస్. అది అత్తయ్య కావ్యకి పెట్టడానికి నాకిచ్చిన నెక్లెస్ అనగాని, వాట్ నిజం చెప్తున్నావా అని కర్ణ షాక్ అవ్వడంతో, నిజమే చెప్తున్నానండి. మీరన్నట్టు అది కొట్టేసింది మా వదిన. అది బయటపడకుండా ఉండడానికి ఆ రోజు ఎంగేజ్‌మెంట్‌లో అంత ఓవర్ యాక్షన్ చేసింది అని అంది దక్ష. కర్ణ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తడంతో వామ్మో! కొట్టకండి మీరు కొడితే చచ్చిపోతాను. దెబ్బ గట్టిగా తగులుతుంది అని అంటూ నవ్వుతూ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఐస్ వేస్తూ ఉంది. ఈ విషయం నాకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నువ్వు జస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చావంతే. నేను ఆ మాట చెప్తే విన్నావా? మా వదిన అలాంటిది కాదు. గొడవలు చేస్తుంది కానీ దొంగతనం అలవాటు లేదు. మంచితనానికి మారుపేరు అన్నట్టుగా చెప్పావనగాని, నేనేమి మంచిదని చెప్పలేదు. దొంగతనం అలవాటు లేదని మాత్రమే చెప్పాను అని అంది. అవును మరి. మీది పెద్ద మైసూర్ మహారాజా ప్యాలెస్. ఎక్కడ చూసినా బంగారు కాసులు కుప్పలు కుప్పలుగా పడుంటాయి కాబట్టి దొంగతనం చేయదు. తిప్పి కొడితే 4 దూలాలు పెట్టి కట్టిన ఇల్లు. అలాంటి ఇంట్లో ఏం దొరుకుతుంది దొంగతనం చేయడానికి? అందుకే తనలో ఒక దొంగ కూడా ఉందని మీకు తెలియలేదంతే. ఇక్కడ ఛాన్సొచ్చింది కాబట్టి కొట్టేసింది. అంత వెటకారం ఎందుకు? అదేదో మీరే బంగారం కాసులు మా ఇంట్లో కురిపించండి. మా అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు 4 కాలాలు మీ పేరు చెప్పుకొని బ్రతుకుతారు. మా ఇంట్లో దొంగతనం చేయడానికి ఏమీ లేదని చెప్పడానికి ఇంత వెక్కిరించాలా? అని దక్ష ముక్కు చీదింది. వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. ఇప్పుడు వెళ్లి ఆ నెక్లెస్ గురించి డైరెక్ట్‌గా అడిగేయమంటావా? లేదంటే మా పుట్టింటి పరువు తీయకండి, మా అన్నయ్యల పరువు తీయకండి అంటావా? అని ఇమిటేట్ చేస్తూ మరీ వెక్కిరించాడు శాడిస్ట్ బాబు. అతనలా వెక్కిరిస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతున్న దక్ష లోపలికి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని లాగి, ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు? నేను మాట్లాడుతుంటే ఆన్సర్ చెప్పాలి. లేదంటే నాకు కాలుతుందని తెలీదా? అని కోపంగా అడిగాడు. అతని ఫేస్ చూసి రాగాలు తీయడం మొదలుపెట్టడంతో అందరూ గార్డెన్‌లోకొచ్చి కొట్టినట్టే ఏడుస్తున్న దక్షని తల పట్టుకొని నిలబడిన శాడిస్ట్ బాబుని చూస్తే ఏం అర్థం కాకపోవడంతో "ఏమైందిరా?" అని అడిగింది బామ్మ. "పిచ్చి హాస్పిటల్‌లో ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి నా కంటగడితే ఇలాగే ఉంటుంది మరి" అని అతను వెటకారంగా అనగానే, "అబ్బో! ఆ పిచ్చి హాస్పిటల్‌కి వెళ్లి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుందెవరు?" అని విరాట్ వెటకారంగా అడిగాడు. కర్ణ కోపంగా చూసేసరికి ఏమైందో చెప్పకుండా అలా కోపంగా చూస్తే మాకెలా అర్థమవుతుంది అన్నాడు విరాట్. ఏం మీ మనవడు నన్ను కొట్టబోయాడు బామ్మ అని మళ్ళీ రాగాలు తీస్తుంటే నోరు మూసుకో. నువ్వే పిచ్చెక్కి వాడిని వాడి ముందు కోతిలా ఎగిరావంటే నేను నమ్ముతానేమో గాని వాడు నిన్ను కొట్టాడంటే నేను నమ్మను అంది బామ్మ. మీ మనవడి మీద నీకు బాగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి గానీ, మేము లవ్ చేసుకుంటున్న టైంలో కూడా మీ మనవడు చాలా సార్లు కొట్టాడు అనగాని, ఇదంతా నువ్వు చేసిన తింగర పనులకే కదా! అని దీక్షిత అనగానే, అక్క అని దక్ష షాక్ అవ్వడంతో, మరి లేకపోతే ఏంటే? ఇక్కడ నీ రామాయణం అందరికీ తెలుసు. ముందెందుకేడుస్తున్నావో చెప్పు అని అడిగాడు విరాట్. ఏం లేదు అనగానే దక్ష వైపు శాడిస్ట్ బాబు కోపంగా చూస్తూ ఉంటే, దక్ష కంగారుగా మొహం తిప్పుకుంటే, వెంటనే అక్కడ నిలబడిన సౌజన్య వైపు చూసి, నీ మెడలో నెక్లెస్ ఎక్కడిది? అని కర్ణ కోపంగా అడగడంతో ఒక్కసారిగా నివ్వెరబోయింది సౌజన్య.
తను ఆ నెక్లెస్ వేసుకొని గంట సేపు అవుతున్నా కూడా ఎవరు తనని ఆ నెక్లెస్ గురించి ప్రస్తావించకపోవడంతో, ఎవరు తనని గమనించకపోయి ఉండొచ్చులే అనుకుంది గానీ, కర్ణ అంత డైరెక్ట్‌గా అడుగుతాడని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో సౌజన్య షాక్‌లో ఉండిపోయి చుట్టూ ఉన్న వాళ్ళని చూసే ధైర్యం చేయలేదు. ప్రవీణ్, నవీన్, రక్ష, స్నేహ, సంఘవి అందరూ అయోమయంగా చూస్తూ ఉంటే, విషయం తెలిసిన దీక్షిత, దక్ష, వీక్ష, శాంభవి, బామ్మగారు మాత్రం తనేం సమాధానం చెప్తుందా అని చూస్తున్నారు. బావగారు మీరేం మాట్లాడుతున్నారు అని ప్రవీణ్ అయోమయంగా అడగడంతో, మీరు విన్నదే అడుగుతున్నాను. నీ భార్య వేసుకున్న నెక్లెస్ ఎక్కడ కొట్టేసిందో చెప్పమని అడుగుతున్నాను అన్నాడు. ప్రవీణ్‌కి కొంచెం తల కొట్టేసినట్టుగా అయిపోవడంతో, బావగారు కొంచెం మర్యాదగా మాట్లాడండి అనగానే, దక్ష, దీక్షిత ఆశ్చర్యపోయి అన్నయ్య అంటూ ఉంటే, మీరొక్క నిమిషం ఆగండి. నేను ఒప్పుకుంటాను. నా భార్యకి మాట పొదుపు లేదు, నోటి దురుసెక్కువ. కానీ ఇలా అందరి ముందు ఆపి దొంగతనం చేసినట్టుగా పరువు తీయడం నాకేమీ నచ్చడం లేదు అని అన్నాడు ప్రవీణ్. నవీన్ ప్రవీణ్ దగ్గరకొచ్చి, "అన్నయ్య, బావగారు ఒక మాట నోరు తెరిచి మాట్లాడాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. మన దక్ష దగ్గర తప్ప ఒక్క 10 నిమిషాలు కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని వ్యక్తి వదిన్ని పాయింట్ ఔట్ చేస్తున్నాడంటే ఎలాంటి కారణం లేకుండానే పాయింట్ ఔట్ చేస్తున్నాడనుకుంటున్నావా?" అని నవీన్ అడిగాడు. ప్రవీణ్ ఏం మాట్లాడకపోతే, "అవునన్నయ్య, కర్ణగారు అడిగింది తప్పని మేమనుకోవడం లేదు. నిజంగాన ఆ నెక్లెస్ వదినకెక్కడిది? నువ్వు చేయించావా? పోనీ వాళ్ళ అమ్మ వాళ్ళు చేయించారా?" అని అడిగింది దీక్షిత. ఇదివరకు నా డబ్బులు, నాన్న డబ్బులు మొత్తం మీ వదిన అకౌంట్‌లోనే ఉండేవి. అప్పుడేమైనా నగ చేయించుకుని ఉండొచ్చు కదా! అని అందరి వైపు చూస్తూ చెప్పడంతో, అయితే అది ఇప్పటివరకు ఎవరికీ కనబడకుండా ఎందుకు దాచిపెట్టింది? అని చెప్పి రక్ష పూజ దగ్గరికెళ్ళి, పూజ, నీకు మా నవీన్ అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా అని అడిగింది. సంఘవి కోపంగా పూజ వైపు చూస్తుంటే, చాలా ఇష్టం అనగానే, అయితే మా నవీన్ అన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. ఆ నెక్లెస్ మీ అక్క చేయించుకుందా? లేకపోతే మీ అమ్మ చేయించిందా? అని అడిగింది. పూజ షాకయ్యి, లేదు, మా అమ్మ పరమ పిసినారి. తను చేయించుకోమంటే చేయించుకుంటుంది గానీ, పెళ్లైన తర్వాత అక్కకి ఒక్క నగ పంపించలేదు. నేనెప్పుడు అక్కకి దగ్గరికి వస్తూనే, పోతూనే ఉంటాను. ఒక కొత్త చీర కొన్నా చూపించే అక్క నగ చేయించుకుంటే చూపించకుండా ఉంటుందా? ఈ నగ అక్క చేయించుకోలేదు అని చెప్పింది పూజ. ఇప్పుడు నీ డౌట్ క్లారిఫై అయిందా అన్నయ్య అని రక్ష ప్రవీణ్ వైపు చూడ్డంతో, రక్ష ఒక్క నిమిషం ఆగు అని అంటూ కర్ణ కుర్తా ప్యాంట్స్ పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకొని ప్రవీణ్ ఎదురుగా వచ్చి, చూడు ప్రవీణ్, ఉదయ్ సస్పీషియస్ గా మీ ఇంటి ముందు తిరుగుతున్నాడని సీసీటీవీ కెమెరాలో మానిటర్ చేశాక చిన్న పిల్లాడున్నాడు మీకు, ప్రమాదం జరగకూడదని నీ పెళ్ళం నా పెళ్ళాన్ని పెళ్లికి ముందు రాచి రంపాన పెట్టినా నేను మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను. నీ ప్రాణాల కోసం అలాంటి వాడిని ఇంతమంది ముందు ఎందుకు అవమానిస్తాను? ఆ నెక్లెస్ దక్ష లాకర్ నుంచి కొట్టేసింది సౌజన్య అనగానే ఆశ్చర్యపోయాడు ప్రవీణ్. నిజానికి ఆ అనుమానం ప్రవీణ్‌కి కూడా ఉంది కానీ, అది ప్రూఫ్ అవ్వకుండా అందరి ముందు అవమానిస్తే తన భార్యకి సపోర్ట్ చేయకపోతే ఒక భర్తగా తను ఫెయిల్ అయినట్టే అని ఫీల్ అయ్యి సపోర్ట్ చేశాడు ప్రవీణ్. ఎందుకంటే సౌజన్య కూడా ఆ విషయం గురించి అడిగినప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా నాకేం సంబంధం లేదని చెప్పడం కూడా ఒక కారణం. ఇలాంటి నెక్లెస్‌లు చేయించుకోవడం మాకు చిటికెలో పని. మా అమ్మ దగ్గర చాలా నగలున్నాయి. దక్షకు కూడా చాలా జ్యువెల్లరీ నేనే చేయించాను. అలాంటిది ఒక్క నెక్లెస్ కోసం చీప్‌గా వెంపర్లాడే మనిషిని కాదు నేను. కానీ పాయింట్ ఔట్ చేయడానికి కారణం కొట్టేసింది కొట్టేసినట్టుగా ఉండకుండా ఎంగేజ్‌మెంట్‌లో ఓవర్ యాక్షన్ చేసి దక్ష నెక్లెస్ దాచిపెట్టుకుంది అని తన మీద డౌట్ రాకుండా ఉండడానికి దక్షని చీప్‌గా చూపించడానికి ట్రై చేసింది. అందుకే నేను పాయింట్ ఔట్ చేయాల్సి వచ్చింది అన్నాడు కర్ణ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.